హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రవ్వ అట్టు ఎలా వేయాలో చూద్దామండి. మనము అప్పటికప్పుడు దోశ తినాలనిపించినా, అట్టు తినాలనిపించినా ఇలా రవ్వతో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చండి. ఇవి చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. ఇక్కడ నేను పావు కిలో రవ్వను ముందుగానే నానబెట్టి పెట్టుకున్నానండి. కనీసం ఇది ఒక 10-15 నిమిషాలు నానాలి. అప్పుడే మనకు అట్లు చాలా ఈజీగా వస్తాయి. ఇప్పుడు రవ్వ పైన వాటర్ని వంచేసుకొని అందులో 2 గుడ్లు వేసుకోవాలండి. నేను తీసుకున్న పావు కిలో రవ్వకి 2 గుడ్లు సరిపోతాయి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలా కలపాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలండి. పచ్చిమిర్చి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసి కాస్త కలర్ కోసం పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇది అంతా బాగా కలిసేలా కలపాలండి. ఇలా కలిపిన తర్వాత మరి కాస్త నీళ్లు వేసుకొని పిండిని కాస్త పలుచగా చేసుకోవాలి. మరి గట్టిగా ఉంటే మనకు అట్లు వేసుకోవడానికి రాదండి. కాబట్టి కాస్త మనం దోశ పిండిలాగా పలుచగా చేసుకుంటే సరిపోతుంది. సన్నగా కట్ చేసిన ఒక ఉల్లిపాయను పక్కన పెట్టేసుకోవాలండి. మీరు కావాలంటే పిండిలో కూడా కలిపి వేసుకోవచ్చు. నేను పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ పిండిని కలిపి ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన దోశ పెనం పెట్టి ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ అంతా అప్లై చేసిన తర్వాత ఇప్పుడు గరిటెతో ఈ పిండిని తీసుకొని అట్టు వేసుకోవాలి. మీరు ఎంత పెద్దగా కావాలంటే అంత వేసుకోవచ్చండి. ఇలా అట్టు వేసిన తర్వాత కట్ చేసిన ఉల్లిపాయను ఇలా అట్టుపై వేసుకొని కాస్త ఆయిల్ వేసి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పి కాల్చుకోవాలండి. ఇలా 2 వైపులా బాగా కాలిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూడండి ఎంత ఈజీగా వచ్చాయో. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ రవ్వ అట్టు. ఇదే విధంగా మీరు మిగిలిన పిండితో ఎన్ని అట్లు అయితే అన్ని వేసుకోవచ్చండి. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా 2 వైపులు మంచిగా కాల్చుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి. అంతే అండి, సూపర్ టేస్టీగా ఉండే రవ్వ అట్టు రెడీ అయింది. ఇది మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అంత బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.